పరమాత్మ దర్శనం. ఎచట సూర్యుడు వెలగడు, ఎచట వాయువు వీచదో, ఎచట చంద్రుడు వెలగడో, ఎచట నక్షత్రములు బాసిల్లవో, ఎచట అగ్ని దహించదో, ఎచట మృత్యు ప్రవేశించదో, ఎచట దుఃఖములు ప్రవేశింపవో, ఏది సదానందమై పరమానందమై శాంతమై శాశ్వతమై సదా మంగళ స్వరూపమై బ్రహ్మాది దేవత వందితమై యోగి జన ధ్యేయమై ఉన్నదో, దేనిని పొంది జనులు జన్మను తిరిగి పొందరో అదియే పరమాత్మ స్థానము. బృహజాబాలోపనిషత్తు. దేహము దేవాలయం అని చెప్పబడినది. జీవుడు కేవలం శివుడే అయి ఉన్నాడు. అజ్ఞానమును నిర్మాల్యమును తొలగించి సోహం, ఆ పరమాత్మయే నేను అనే భావనచే పూజింపవలెను. మైత్రేయోపనిషత్తు. ఈ అనంత అఖండ అస్తిత్వాన్ని తక్షణమే నేరుగా దర్శించుకోవచ్చును. మన మేధస్సుతోతుల్లో దీనిని మనము సూచించవచ్చును. కఠోపనిషత్తులో మరియు శ్రీమద్ భగవద్గీతలో దీని గురించి ఒక శ్లోకంలో చక్కగా చెప్పబడింది. ఇంద్రియాలు భోగించే వస్తువుల కంటే ఇంద్రియాలు ఉన్నతమైనవి. వీటిపైన మనస్సు ఉంది. మనస్సుపైన బుద్ధి కలదు. బుద్ధిపైన పరమాత్మ కలడు. ఈ పరమాత్మ అని చెప్పబడిన స్థితిని చేరుకుంటే తక్షణ శాంతి మరియు ఆనందము లభిస్తుంది. ఈ విషయము శ్రీవశిష్ఠగీతలో కూడా చెప్పబడింది. రెండు ఆలోచనల తుఫాన్ల మధ్యన ఉండే శాంతమైన స్థితి ఏదైతే ఉంటుందో అదే పరమాత్మ నిజ స్వరూపం. వశిష్ఠ గీత ఈ విధంగా నేరుగా అనంత పరమార్థ పరమాత్మ తత్వాన్ని ఉనికిని దర్శించి ఆనందాన్ని అనుభవించడం ఈ జ్ఞానం యొక్క తక్షణ ఉపయోగం మరియు పరమ లక్ష్యం.